నన్ను ఒక పరాయి వారిలాగా కాకుండా తన సొంత కొడుకులాగా చూసుకున్న మా పిన్ని పరిస్థితి ఏడుపుని నేను ఏం మాత్రం చూడలేకపోతున్నాను అంటూ మార్క్ శంకర్ అనారోగ్యం పరిస్థితిపై ఎమోషనల్ అవుతూ తిరుమల చేరుకుని మోకాల పర్వతం మెట్లు మోకాలపైన ఎక్కుతూ ముక్కుని చెల్లించుకుంటున్న అఖిరానందన్. అయితే మనందరికీ తెలిసిందే విషయమే. ఇంకా మెగా కుటుంబం నుండి వేరే అయినప్పటికీ అఖిరానందన్ మాత్రం ఎప్పుడు మెగా కుటుంబంలోనే కలిసి ఉంటాడు. ఎప్పటికీ అప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి ఫొటోస్ అలానే ఎన్నో కాంట్రవర్సీలో నిలుస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇంకా పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ విడాకులు అయినప్పటికీ అల్లా నిజైనతో మూడో పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కొత్త ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఎప్పుడు కూడా అఖిరానందని విడిచిపెట్టిందే లేదని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. అలా అఖిరానందతో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు లెజైనా వాళ్ళతో కలిసి ఉండొద్దు, వాళ్ళ నుండి దూరంగా ఉంటూ ప్రశ్నించిందే లేదంట. ఈ విషయాన్ని ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ రోజు గారాల కొడుకు అయిన పవన్ కళ్యాణ్ ముద్దుల కొడుకు మార్క్ శంకర్ పరిస్థితి దారుణంగా ఉంది. హాస్పిటల్ బెడ్ పైన లేవలేని స్థితిలో ఉన్నాడు. తను చదువుకుంటున్న సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదంలో తను బలి అవుతూ వచ్చేశాడు. ఇప్పటికే తనతో పాటు ప్రమాదానికి గురైన పిల్లలు చాలామంది మృతి చెందుతూ రావడంతో తనపైన బెంగ పెట్టుకుంటూ కనిపిస్తున్నారు మెగా కుటుంబం. అలా ఈ భాగంగానే కుటుంబ సభ్యులు అంతా సింగపూర్కి చేరుకుంటూ ఉన్నారు. తన అనారోగ్యం పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నారు కుటుంబంలో ఒకరైన అఖిరానంద సైతం. ఇంకా తమ్ముడు అఖిరానందన్ పరిస్థితిపై తన పిన్ని అయితే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంది లెజెండా. ఇంకా తన పిన్ని పైన అలాగే తన తమ్ముడు మార్క్ శంకర్ పైన అయితే ఎమోషనల్ అవుతూ అయితే ఇంకా తన పిన్ని కోసం అయితే తిరుమల చేరుకుని మొక్కును చెల్లించుకుంటున్నాడు అఖిర. తన తమ్ముడు అనారోగ్యం బాగుపడాలి అనేసి తిరుమల మెట్లు మోకాలపైన నడుస్తూ తన మొక్కును చెల్లించుకుంటూ మా పిన్ని ఏడుపు నేను చూడలేకపోతున్నాను అంటూ ఇంకా ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంటూ వచ్చేసాడు అఖిరానందన్. వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారుతాయి. ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడుదల మీరు కూడా చూసేయండి.